వెల్కమ్ టు టీజీ న్యూస్. నేను టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ. ఇక్కడ పాలమూరు పార్లమెంటు బరిలో తన గెలుపు ఖాయం. కృష్ణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. మహబూబ్నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి విస్తృత ప్రచారం. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాల్లో గెలిచి కేసీఆర్ ప్రధాని అవడం ఖాయం. మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్న ఎంపీ జితేందర్ రెడ్డి. త్వరలో బీజేపీలో చేరికకు రంగం సిద్ధం. నాగర్ కర్నూలులో ఎంపీ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారాలు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. పార్లమెంటు అభ్యర్థుల నామినేషన్లు ముగిశాయి. ఇక తమ ప్రచారాల్ని ముమ్మరం చేశారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని క్షీరలింగేశ్వర దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. అనంతరం మక్తల్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ గతంలో కూడా తన తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడి నుంచే ప్రచారం చేశానని, అందుకే ఇప్పుడు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో మళ్లీ వచ్చేది మోడీ ప్రభుత్వమేనని ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. మోడీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంటులో బీజేపీ జెండా ఎగరం ఖాయమని డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుస్థిరమైన పాలన లేదని, దేశ భద్రత కోసం బీజేపీ పనిచేస్తుందని, అందుకే తాను బీజేపీ తరఫున బరిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మక్తల్ నియోజకవర్గ నాయకులు కొండయ్యతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ మనం తెలుసుకున్నది ప్రజల ఆకాంక్షలు, మన వెనుకబాటులను, మన పిల్లలకు ఉద్యోగాలు, మన ప్రాంత అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి పదే పదే చెప్పి మరి తెలంగాణ కోసం అందరూ ఏకమై తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ కేవలం కేసీఆర్ కోసమే వచ్చినట్లు ఉంది. కేవలం వాళ్ళ కుటుంబమే ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలా, ఇంకెవరికి పరిపాలించే అధికారం ప్రకటించినా వాళ్ళు పరిపాలించడానికి ఎలాంటి శక్తి లేకుండా శక్తిహీనం చేసి మేము మా కుటుంబం మాత్రమే ఈ యొక్క తెలంగాణకు రాజులమని టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ నడుస్తా ఉంది. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని, ఈ దేశంలో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదిగి దేశానికి, రాష్ట్రానికి కేసీఆర్ జిమ్మేదారుగా ఉంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా
షాద్నగర్ అసెంబ్లీ నియోజక పరిధిలోని కేశంపేటలో జరిగిన ఎన్నికల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎంపీలు, మంత్రులైన ఈ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే పాలమూరుకు ఒరిగేదేమీ లేదన్నారు. ఇక దేశంలో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదుగుతున్న టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారని శ్రీనివాస్ గౌడ్ జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల్ని ప్రజలందరికీ అందిస్తున్న ఘనత కేసీఆర్దేనని, కారు, సారు, సర్కారు అనేది మన నినాదంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానికుడిగా, పారిశ్రామికవేత్తగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందిన పార్లమెంటు అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డిని రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి, యడ్మ కిషారెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఇలా ఉన్నాడు. దేశాన్ని కాపాడడానికి కేసీఆర్ పోతే రాష్ట్రాన్ని కాపాడడానికి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇలా మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు పోయి అంజనా మేము పోయి సార్ మీరు అన్నారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామన్నారు, లక్ష్మీదేవి నీళ్ళు ఇస్తామన్నారు. ఫస్ట్ ఇదే వదిలేండి సార్ టెండర్ అని చెప్పి అడగడానికి ఉంటుంది. ఆ నీళ్ళు తీసుకొచ్చి కుంటల చెరువులు మొత్తం నింపడానికి ఉంటుంది. కొందరు అనుకుంటుండొచ్చు, అరే నేను పొలం వ్యవసాయం ఏం చేయను, ప్లాట్లు వేసి అమ్ముతా, ఈ నీళ్ళు వస్తే నాకేం అవసరం ఉంటుంది అనుకుంటుండొచ్చు. కానీ ఆ ప్లాట్లు కొనాలన్నా కూడా పక్కన నీళ్ళు వస్తేనే మా రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి, ఆడ నీళ్ళు వస్తేనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి, ఆడ నీళ్ళు వస్తేనే ఆ ప్లాట్లు కూడా కొంటారు, విలువ ఉంటుంది. ఇలా తాడా నీళ్ళు వస్తేనే ఇంత సంబరపడడం, ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచన చేయాలి. కనుక ఈరోజు మన్నె శ్రీనివాసరెడ్డి గారు మన స్థానికుడు, అన్నను గెలిపించుకోవాలి. ఒకరు గద్వాలలో చిత్తుగా వాడిస్తే కలర్ మార్చుకొని ఉగాయం వచ్చింది, ఆ జిల్లాకు మంత్రిగా ఉండి ఏం చేయలేదు. ఇంకో ఆయన కల్లకుర్తిలో చిత్తుగా ఓడిస్తే ఆయన మెల్లగా ఇటు దూకి అక్కడ చెల్లింది, ఇక్కడ వెళ్తుందా అక్క, వెళ్తుందా? కల్లకుర్తిలో ఒక ఆమె పోయి 10 రూపాయలు నోటు ఇస్తే, చినిగిపోయిన నోటు ఇస్తే తీసి మొక్క మీద పడేసినాడు, చినిగిపోయింది పోని. ఆ చినిగిపోయిన నోటు తీసుకొని వచ్చి ఈ కేశంపేట కాడ వచ్చి ఇది చెల్తుంది పడంటే తీసుకుంటారాక ఆ ఊర్లో చెల్లని 10 రూపాయలు వెళ్తారా? మరి ఆ ఊర్లో చెల్లని 10 రూపాయలు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ప్రజలందరూ కూడా తిరస్కరించిన ఆయన, వద్దన్న ఆయన, ఆ ఊర్లో గద్వాలో వద్దన్న ఆమె ఇవాళ కేశంపేటలో వచ్చి నేను చేస్తా నీళ్ళు వస్తా, నాలుగు వస్తా, మొత్తం మొఖం కలుగుతా, మూతు తుడుస్తా అంటే నమ్ముతారా? అంత అమాయకులమా? కాదు. ఎన్నో సంవత్సరాలుగా దగాపడ్డ ఈ బిడ్డలం ఇప్పుడిప్పుడే మనం బాగుపడుతున్నాం, ఇప్పుడిప్పుడే అన్నం తింటున్నాం, ఇప్పుడిప్పుడే 4 రోజులు బతుకుతామనే ఆశతో ఉన్నాం. కనుక దయచేసి ఎవరు కూడా మర్చిపోకుండా ఇవాళ వచ్చినటువంటి పెద్ద నాయకులు కూడా ప్రయత్నం చేస్తారు, సాధ్యమైనంత వరకు అందరు పట్టుకొస్తారు, అందరు కలిసికట్టుగా అత్యధిక మెజార్టీ ఆ రోజు అందరికి ఎట్లా వచ్చిందో అంతకన్నా 200 మెజార్టీ వచ్చేటట్టు మీరు చేస్తే ఖచ్చితంగా మేము వస్తాం. భారీ మెజార్టీతో మన్నె శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకొని రేపటి నుంచి పెద్ద నాయకులందరూ కూడా గ్రామాలు తిరిగి చేయాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో పథకాలు ఈ ప్రాంతానికి వస్తాయి. ఈ ప్రాంతం అంతా చూస్తుంటే మనకు ఏమనిపిస్తున్నది, దుమ్ము వేస్తున్నది. ఎండకు వచ్చే 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇది పచ్చదనం ఏర్పడి మీకు చల్లటి గాలి ఇస్తుంది ఇదంతా. అదేవిధంగా డిసిప్లైన్, ఫ్యాక్టరీలో డిసిప్లైన్ ఒక పద్ధతి, అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈరోజు మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క మనిషికి భరోసా, ఒక ఎంప్లాయీకి, ఉద్యోగస్తుడికి ఏ విధంగా భరోసా కల్పిస్తున్నాడో ప్రతి రైతుకు కానీ ప్రతి ఉద్యోగి కానీ మనకు భరోసా కల్పిస్తున్నాడు. రేపు ఒక తల్లిదండ్రుని ఒక బిడ్డకు ప్రారంభిస్తుంది, అయితే నా బిడ్డ ఏ విధంగా బతుకుతుంది అనే ఉద్దేశంతో బాధపడాల్సిన చింత లేకుండా మన కేసీఆర్ గారు చేస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా మహిళల పట్ల ఎంత వివక్ష చూపుతున్నారో అందరూ అర్థం చేసుకోవాలని నాగర్ కర్నూలు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కుమారి శృతి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి కుమారి శృతి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్లను కుమారి శృతి సన్మానం చేశారు. కార్యకర్తలు ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం దక్కలేదని,
రెండుసార్లు టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. కానీ కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రధాని మోదీ మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. దేశాన్ని కాపాడే రక్షణ శాఖ మంత్రి పదవిని ఓ మహిళకు ఇవ్వడం బీజేపీ పార్టీ గొప్పతనమన్నారు. తెలంగాణలో 16 సీట్లు వచ్చినా వారు ఏమీ చేయలేరని, వారికి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి జరగదని, బీజేపీ పార్టీకి ఓటు వేస్తే నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానంలో అభివృద్ధే ముఖ్యంగా పనిచేస్తానన్నారు. జాతీయ రహదారి, రైల్వే లైన్, సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం చేయిస్తానని తెలిపారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, సర్పంచులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకొక సీటు మన తెలంగాణ నుండి వరంగల్ నుండి హనుమకొండ సీట్ నుండి మన జగ్గారెడ్డి గారు ఉన్నారు. అలాంటిది ఈ రోజు మనం చూసుకుంటే కనుక 272 తీసుకొచ్చాము 2 నుండి. అలాంటి పార్టీకి ఎవ్వరు కూడా పట్టుకోరు. రేపు మనం ఆశ్చర్యపడద్దు, మనకి 300 పైన వస్తే కూడా మనం ఎవ్వరూ ఆశ్చర్యపడదు. ఎందుకంటే ఇప్పుడు 300 పైనే వస్తాయి. కేసీఆర్ గారు అంటున్నారు నేను అభివృద్ధి చేస్తాను. ఆయన మర్చిపోతున్నారేమో, లాస్ట్ టైం ఆయన దగ్గర 15 మంది ఉండే ఆల్రెడీ. అందరూ టీడీపీ నుండి ఆయన దాంట్లో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నుండి ఆయన దాంట్లో జాయిన్ అయ్యారు. కానీ 4 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు ఆయన? ఈ రోజు కూడా ఒకవేళ మనం వాళ్ళని గెలిపించుకుంటే ఆ కీ బొమ్మకి కీ ఇస్తే కానీ నడవదు కదా. ఆ కీ తిప్పేది ఆయన మాత్రమే. రేపు మీరు టీఆర్ఎస్ని గెలిపించినా, రాములు గారిని గెలిపించినా ఇక్కడ మనకు అభివృద్ధి జరగదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ కీ తిప్పితే కానీ ఈయన పనిచేయడు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచిందంటే ఈయన పోయి మళ్ళీ టీఆర్ఎస్ జాయిన్ అయ్యాడు, మళ్ళీ ఆ కీ అక్కడే ఉంటుంది. ఇది మనం ఆలోచించాలి. మనకి 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, కానీ నాగర్ కర్నూలు మాత్రమే ఎందుకు వెనకబడింది? ఆ 2 పెద్దపల్లి మరియు వరంగల్. మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న జితేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం రాత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తో జితేందర్ రెడ్డి సుదీర్ఘంగా మంతనాలు సాగించినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీలో చేరే ముందు తమ డిమాండ్లు నెరవేర్చాలని రామ్ మాధవ్ను అడిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన రామ్ మాధవ్ బీజేపీ చీఫ్ అమిత్ షా మరియు ప్రధాని మోదీతో చర్చిస్తానని క్లారిటీ ఇవ్వడంతో ఈ నెల 29న మహబూబ్నగర్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive menswear. Mavad the fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mahbub Nagar. విరామం అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి గడపను తాకాలని, ప్రతి గుండెను తట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వనపర్తిలో నిర్వహించిన గిరిజనుల అభినందన సభ మరియు పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బలం ఉంటేనే ఈ రాష్ట్రానికి, జిల్లాకు అధిక నిధులు సాధించగలుగుతామని, అందుకే జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలతో పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నిరంజన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో మెజార్టీ ఎంపీలను గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలు సాధిస్తారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్,
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 543 మందిని ఒప్పించి బిన్నుపాత్రించిన ఘనత ఈ లింగడిదే కదా. ఆ లింగడంపడే 16 మంది ఉంటే ఢిల్లీలో చక్రం తిప్పి తెలంగాణను పరుగులు పెట్టిస్తాడు అభివృద్ధిలో. అందుకోసం తెలంగాణ ఎంపీలను గెలిపారన్నమాట. మనం మిషన్ భగీరథ లాంటి పథకాన్ని అమలు చేసినందుకు బతికిపోయిన భారతదేశంలో గొప్ప పథకంగా ఇలా మంచినీటి దారితీసిన ప్రజలు. కానీ మిగతా రాష్ట్రాలలో దిక్కుతోచిన పరిస్థితి. ఇవాళకి కూడా నీళ్లు అందనటువంటి స్వయంగా ప్రధానమంత్రి ఉండేటువంటి గుజరాత్ రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాలో మంచినీళ్ళకి దిక్కులేదు. ఇవాళకి కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాజస్థాన్లో సగానికి గ్రామాలలో ఇప్పటికీ మంచినీళ్ళు గతిలేవు. బీహార్లో ఇప్పటికీ 60% గ్రామాలకు మంచినీళ్ళు సురక్షితమైన నీళ్లు లేవు. ఛత్తీస్గఢ్లో సగం గ్రామాలకు సురక్షితమైన మంచినీళ్ళు లేవు. మరి జాతీయ పార్టీలే కదా, 543 మంది ప్రతినిధులకు బాధ్యులుగా ఉన్న పార్టీలే కదా, 70 ఏళ్ళు రాజ్యం చేసినా కదా, నీళ్లు కూడా ఇవ్వలేదు. మీకు ఇది అకౌంట్లో ఇన్నేస్తానని పోయినసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది ఎన్నికల ముందు. దేశంలో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయని ఆయన చెప్పింది. నిజమే అనుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఈయన కొత్త ఆయన బయలుదేరి పేదరికం కింద ఉండేటువంటి వాళ్లకు 5 కోట్ల మందికి 5 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఏడాదికి 72,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాడట. అరే సిగ్గుండాలే ఈ దేశంలో పాలకులుగా పీఠం ఎక్కాలని ఉమ్మిలుతున్నటువంటి వాళ్లకు 72 ఏళ్ల ప్రజాస్వామ్యం తర్వాత ప్రజలకు మీకు 72,000 వేస్తాను, భిక్షం వేస్తాను చూపించేటువంటిది అదొక పద్ధతేనా? మేము ఇవాళ రైతు బంధు ద్వారా 5 ఎకరాలు ఉంటే 50,000, పెన్షన్ ద్వారా 24,000, మీకంటే 74,000 ఎక్కువ ఇస్తాం. తెలంగాణకు మన నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బాధ్యత మన గౌరవ మంత్రి పైన ఉన్నది. మన మంత్రి గారు ఈ రోజు హరిశను శ్రమిస్తూ మన అభ్యర్థిని బాగా గెలిపించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో 7 నియోజకవర్గాలు మొత్తం వనపర్తి నియోజకవర్గం కార్యకర్తలకు అదేవిధంగా వనపర్తి నియోజకవర్గ ఓటర్లకు దిక్కు ఈ 7 నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. మనమే జరిగినటువంటి ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ మెజారిటీతో 52,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో నిరంజన్ రెడ్డి గారిని గెలిపించిన ఈ తరుణంలో మేము మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మేము భవిష్యత్తులో బాగుపడతామన్నటువంటి ఆలోచనతో మీరున్నప్పుడు ఈ 7 నియోజకవర్గాల్లో నెంబర్ 1 సెగ్మెంట్ వనపర్తి ఉండాలని చెప్పి ఆ విధంగా ఉండేది. మీరు ఇచ్చేటువంటి ఓట్లతోనే మన గౌరవ మంత్రి గారి యొక్క గౌరవం రాష్ట్ర స్థాయిలో పెరుగుతుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న తరుణంలో ఆయన ఓట్లు కూడా బాగా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ బాధ్యతను మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఈనాడు మీ దగ్గరికి రావడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతమని చెప్పి కేసీఆర్ ద్వారా నాకు ఈ అదృష్టం వచ్చిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి 7 నియోజకవర్గాలకు ఉన్నటువంటి మొత్తము శాసనసభ్యులు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులందరూ కూడా కలిపి మరి ఐక్యంగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఎంబీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసీ కాలప్ప అన్నారు. మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 35 కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ముఖ్య కుల సంఘాల నాయకులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కాలప్ప ప్రకటించారు. ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, బ్యాంకులకు వెళ్తే మా శేఖరాచారికి తెలుసు బ్యాంకుల పరిస్థితి, మా డిఎఫ్ వెంకటరాములు గారికి తెలుసు, కిన్నెర శేఖర్ గారికి తెలుసు, మా రమేష్ గారికి తెలుసు, ఇక్కడున్న కుల పెద్దలందరికీ మా మహేందర్ గారికి తెలుసు. అందరూ కూడా చిన్న చిన్న కులాలు బ్యాంకులో అడుగు పెట్టడమే కష్టం. 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వండి సార్ అని బ్యాంకు వాళ్ళకి ఎవరికైనా అడిగితే దానికి 1,00,000 ప్రశ్నలు ఇస్తారు. మేము ఎప్పుడైతే డిమాండ్ చేసినామో సార్ మా వర్గాలకు బ్యాంకులతో సంబంధం లేక నేరుగా రుణాలు ఇవ్వండి,
బ్యాంకులతోన సంబంధాలు లేకుండా మా సబ్బండ వర్గాలకు రుణాలు ఇవ్వండి, ఏర్పాటు చేయండి సార్ అని అడిగినప్పుడు నిజంగా కూడా సౌహృదయంతోన అర్థం చేసుకొని ఆయన రాజకీయ అనుభవమా శ్రీనివాస్ గౌడ్ గారిది, లేకుంటే ఆయన ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిందా బ్యాంకులతోన, సార్ కాలప్ప గారు చెప్పిన అంశం ఏదైతే ఉందో అది అతి ముఖ్యమైన అంశం సార్. మనం దాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల సంస్కార్ విద్యాలయ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు హావుతుల్ని అలరించాయి. యూకేజీలో టాపర్గా వచ్చిన నిహాంత్ అనే విద్యార్థిచే జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ చిన్నారులు చిన్నతనంలోనే తమ ప్రతిభను కనబరుస్తుంటారని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు పెద్దయ్యాక అదే రంగంలో రాణించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. To tell about his little rabbit. He wanted to fool the villagers, so we shouted, "Wolf, wolf, where is the wolf?" He loved that. The boogie woogie, turn yourself around, that's what it's all about. Put your right hand in, put your right hand up, put your right hand in and shake it all about. Do the boogie woogie, turn yourself around, that's what it's all about. You put your left hand in, you put your left hand out, you put your left hand in. Shake it all about, do the boogie woogie, turn yourself around, that's what it's all about. Put your left hand in, put your left hand up, put your left hand in and shake it all about. Do the boogie woogie, turn yourself around, that's what it's all about. Put your right leg in, put your right leg out, put your right leg in, shake it all about, do the boogie woogie, turn yourself around, that's what it's all about. Put your right leg in, put your right leg out, put your right leg in and shake it all about, do the boogie woogie, turn yourself around, that's what it's all about. Put your left leg in, you put your left leg out, you put your left leg in, shake it all about, do the boogie woogie, turn yourself around, that's what it's all about. Put your left leg in, put your left leg out, put your left leg in and shake it all about, do the boogie woogie, turn yourself around, that's what it's all about. Put your whole self in, you put your whole self out, you put your whole self in and shake it all about. Do the boogie woogie, turn yourself around, that's what it's all about. Put your whole self in, put your whole self out, put your whole self in and shake it all about. Do the boogie woogie, turn yourself around, that's what it's all about. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరువాత 1వ తరగతిలో ప్రవేశించడాన్ని మనం ఇక్కడ ఈ గ్రాడ్యుయేషన్ డేగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ చిన్నారులు
అభం శుభం ఎరగనటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క పోషణ భారమంతా కూడా అవి పెద్దలపైన ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే ఈ విద్యాభ్యాసం లోపల పిల్లలను పెంచడం లోపల ఒక 2 రకాలు ఉంటాయన్నట్టు. మార్జాల కిషోరన్యాయము, మర్కట కిషోరన్యాయము అని చెప్పి. మార్జాలం అంటే పిల్లి, మర్కటం అంటే కోతి. ఈ 2 విధాలుగా పిల్లల యొక్క పెంపకం ఉంటుంది. అయితే ఈ చిన్నారులు ఎవరైతే ఉన్నారా లేదా ఎల్కేజీ నుంచి ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి పిల్లలు, వాళ్ళు ఏమి తెలియనటువంటి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొమ్మరాజపేట మండలంలోని చిల్ముల్ మైలారం గ్రామంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. साहब का मैं परिचय देने के लिए मैं शुरू करता हूँ. सिर्फ मेरे को वो 1 करोड़ रुपए बनाने के लिए सिर्फ 1 रुपया का वो जो सिक्का रहता ना, वो बुनियाद पत्थर होता है. यहाँ के प्राइमरी स्कूल के लिए वो 1 रुपये का सिक्का नहीं, बुनियाद पत्थर है. मैं బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ. ఇక్కడ పాలమూరు పార్లమెంటు బరిలో తన గెలుపు ఖాయం. కృష్ణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. మహబూబ్నగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి విస్తృత ప్రచారం. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాల్లో గెలిచి కేసీఆర్ ప్రధాని అవడం ఖాయం. మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్న ఎంపీ జితేందర్ రెడ్డి. త్వరలో బీజేపీలో చేరికకు రంగం సిద్ధం. నాగర్ కర్నూలులో ఎంపీ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారాలు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.